సూర్యాపేట జిల్లా ఖమ్మం పహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి పల్సా జానయ్య గౌడ్ దూసుకెళ్తున్నారు. శుక్రవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఓటర్లను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముదిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు పురోగమన దిశగా ప్రయాణించాయి అని పేర్కొన్నారు. తదుపరి జానయ్య గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ఫలాలు ప్రజలకు అందాయని గుర్తు చేశారు. గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జరగబోయే స్థానిక సంస్థలు తాళకంపాట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్సా జానయ్యని ఇక్కడ పెట్టడం జరిగింది. వ్యక్తి చాలా లోకల్గా ఉంటాడు, చాలా మంచి వ్యక్తిగా గుర్తించి గ్రామ కమిటీ అందరం కూడా మేము జానయ్యని సూచించడం జరిగింది. జానయ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈనాడు పోటీ చేస్తుందంటే మాకు ఓటు అడిగే అర్హత మాకును తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు, టీఆర్ఎస్ నాయకులకు లేదు. ఈ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా మేము అనేక పనులు ఈ గ్రామంలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. గత 30 ఏళ్ళ నుంచి చూసినట్టయితే అనేక పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మధ్యన ఒక్కసారి మాత్రమే వేరే విధంగా ఒక 20 ఓట్ల తేడా, 30 ఓట్ల తేడాతో ఒకసారి మిస్ అయింది తప్ప అనేక సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎందుకు గెలుస్తుందంటే ఇక్కడ గతంలో అంటే రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, అప్పుడు మేము చేసినటువంటి పనులు కావచ్చు, ప్రభుత్వం చేసిన పనులు కావచ్చు, ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఇక్కడ ప్రతి మహిళ కూడా ఇక్కడ 22 సంవత్సరాల నుంచి ఏ ఒక్క మహిళ కూడా బిందె బట్టి నీళ్ళు మోసిన దాఖలాలు లేవు. మీరు ప్రత్యేకంగా ఇక్కడ మీరు అడగాలి, మీరు కొంతమందిని అడగండి. 22 సంవత్సరాల నుంచి ఇక్కడ బిందె బట్టి నీళ్ళు మహిళ బోరింగ్ కూడా కొట్టలే. అంటే ప్రతి ఇంటికి నేను 1,70,000 రూపాయలు ఆ రోజులలో కాంట్రిబ్యూషన్ కట్టి ప్రతి ఇంటికి ఆ రోజులో వైఎస్ఆర్ కట్టినా. మేము ఎక్కడ కూడా నియోజకవర్గంలో అంత పెద్ద వాటర్ ట్యాంక్ లేదు, మా ఊర్లో అంత పెద్ద వాటర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి నల్లా పెట్టినట్టు చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రమణారెడ్డిది. నేను ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీకు చాలా పథకాలు ఉంటాయి నేను చేసినవి. ఒక వాటరే కాదు, డ్రింకింగ్ వాటర్ ఆ రోజుల్లో నేను 2 రూపాయలకు వాటర్ క్యాన్ అందించినాము. ఫ్లోరైడ్ ఉందని చెప్పేసి వాటర్ ఫిల్టర్ పెట్టేసి ప్లాంట్ పెట్టేసి మేము 2 రూపాయలకు 20 సంవత్సరాల నుంచి 2 రూపాయలకి నీళ్ళు అందిస్తున్నాం మేము. మరి ఇట్లా రోడ్లకైతే మా ఊర్లో సీసీ రోడ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకే మా ఊర్లో 100% సీసీ రోడ్లు. మీరు చెప్పడం కాదు, మీరు నేను చెప్పినని కూడా మీరు ప్రజలు అడగండి. సీసీ రోడ్లు 100% సీసీ రోడ్లే కాకుండా కూడా రైతులకు కూడా బావుల దగ్గరికి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేస్తే నేను ఆనాడు రాజశేఖర ప్రభుత్వంలో మొత్తము రహదారులాగా వేయడం జరిగింది. బావుల్లో హై స్కూల్ లేకపోతుండే, హై స్కూల్ కూడా చొరవ తీసుకొని చెప్పి నేను మా లింగారెడ్డి బాబాయ్ అవుతాడు ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటే అతని సహకారంతో ఇక్కడ హై స్కూల్ జాగా కొని సెంటర్లో మంచి హై స్కూల్ నిర్మించడం జరిగింది. గుడి లేకపోతుండే, గుడి వెనకట ఎప్పుడో మా తాతలు అప్పుడు ముత్తాతలు అప్పుడు గుళ్ళు ఉండే ఇక్కడ మేము చూడకపోతే వెనకట కట్టిన గుళ్ళు శిథిలావస్థకు వస్తే కూడా రామాలయం కావచ్చు. ఈనాడు రామాలయం నిర్మాణం జరుగుతుంది, త్వరలో రేపు మార్చిలో ఓపెన్ అవుతుంది. అది కూడా గతంలో శివాలయం కట్టినాం, రాములవారి మండపం కూడా కూలిపోతే రాములవారి మండపం కట్టినాం. ఇక్కడ సబ్స్టేషన్, మెయిన్గా సబ్స్టేషన్ కావాలంటే నాడు నేను మేధాశంకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సబ్స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా సూర్యాపేట నుంచి మాకు రోడ్డు కూడా యాక్చువల్గా రోడ్డు గురించి కాదు, బ్రిడ్జి ఇబ్బంది బాగుండే, ఒక 2-3 అక్కడ చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ జమునానగర్ దగ్గర మా ఊరికి సూర్యాపేటకు మధ్యలో ఉన్నట్టు బ్రిడ్జి వర్షాలు బాగా పడితే సూర్యాపేట పోవడానికి చాలా ఒక 2-3 రోజులు బ్రేక్ అయ్యేది. ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది వేరే ఊళ్ళో. మా ఊరి పిల్లలు కూడా ఒకసారి ఆటో కూడా పడ్డదలదు. ఇవన్నీ చూసి నేను చెల్లించి దాన్ని ఇమీడియట్లీ శాంక్షన్ చేయించి ఆ రోజు మేము శాంక్షన్ తెప్పించినాకనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. జగదీశ్వరుడు కొబ్బరికాయ కొట్టింది, కానీ శాంక్షన్ తెప్పించింది మేమే, చేయించి మళ్ళీ రోడ్డు కూడా వేసింది కూడా మేమే. బ్రిడ్జి కట్టి నేను మా రోడ్డు వేసిన వేరే ఉన్నారు బీటీ రోడ్డు, నేను వాళ్ళు బ్రిడ్జి కట్టకపోతే నేను దగ్గరుండి బ్రిడ్జి తీసుకొని నేను కట్టి నష్టపోయినా కూడా మేము బ్రిడ్జి కట్టించి ఇక్కడ సేవ చేసినాం. మేము రోడ్డే కావచ్చు, బ్రిడ్జే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, రైతులకు రోడ్లు కావచ్చు, బడి కావచ్చు, గుడి కావచ్చు, మండపాలు కావచ్చు, మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఉద్దేశపూర్వకంగా, అంటే మేము ఏదో పెద్ద స్వలాభం కొరకు కాదు, ఇక్కడ ప్రజల కొరకు కావాలి. నీళ్ళు అయితేంది,
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉంటాయి. ఇదే కాకుండా కూడా ప్రతి వాళ్ళకు కూడా నేను గడప గడపకు నేను 30 సంవత్సరాల నుంచి ఈ తాళ కాంపౌండ్ని వదలకుండా నేను ఈ స్థాయికి జిల్లా స్థాయి పోస్ట్ చేసినా కూడా తాళ కాంపౌండ్ వదిలిపెట్టకపోయేది. నా ఊర్లో చిన్న సమస్య వచ్చిందా సరే పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కూడా నా దగ్గర పని చేయించుకోరు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నా దగ్గర వచ్చి పని చేయించుకుంటారు. అది నేను పక్కా చెప్తే మీరు ఊళ్ళో అడిగి తెలుసుకోండి. కాకపోతే అట్లాంటి నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అని కూడా చూడను. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తేడా లేకుండా కూడా నేను అందరికీ పనిచేసి పెడతా. కాబట్టి ఖచ్చితంగా అన్నిసార్లు కూడా ప్రతిసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ రావడం జరిగింది. గతంలో ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్ కానీ నేను చూసిన 30 ఏళ్ళ నుంచి ఒకసారి మిస్ అయింది తప్ప ఎప్పుడు మిస్ కాలేదు. కాబట్టి ఈసారి కూడా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. ఈ పథకాలు కంప్లీట్గా సామాన్య ప్రజలకు వెళ్ళిపోయినట్టు. గత ప్రభుత్వంలో చూసినట్టు సామాన్యులకు ఏం ఒరిగింది ఏం లేదు. మీరు వాయిస్ ఇక్కడ ప్రజల నుంచి కూడా తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలో మీకు ఏం లబ్ధి జరిగిందమ్మా అని చెప్పి తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఏం వాళ్ళకి సామాన్యులకు ఎవరికి కూడా పేదలకు ఎవరికి కూడా లాభం జరగలేదు. ఈనాడు పేదలకు సన్నబియ్యం అంటే సన్నబియ్యం మనిషికి 6 కిలోలు ఫ్రీ బియ్యం ఇస్తుంది. సన్నబియ్యం చక్కగా వండుకొని తింటున్నారు మంచిగా. అంటే ఒక ఫ్యామిలీకి ఒక 1000 రూపాయల చొప్పున బెనిఫిట్ అవుతుంది బియ్యం మీనే నెలకి. మరి అదేవిధంగా కరెంటు చూస్తే ఒక్కొక్కరికి మా ఊళ్ళో చాలా. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నిలబడ్డాను. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తురండి. ఏ వార్డుకు పోయినా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపియండి. ప్రతి 24 గంటలు ఎనీ టైం ఊళ్ళో ఉండే మనిషిని. ఎవరికి పని కావాలన్నా ఏది కావాలన్నా పైన రమణారెడ్డి గారు వాళ్ళ సహకారంతో నా దృష్టి ఇదేయండి. ఆయనకు తీసుకపోతే ఆ పనులు అవుతాయి. పింఛన్లు కావాలంటారు, ఇంకా పింఛన్లు చేపిస్తాం. ఇండ్లు కావాలంటారు, ఇండ్లు పెట్టిస్తాం. దయచేసి 24 గంటలు ఊళ్ళో ఉండే క్యాండిడేట్ని గెలిపియండి. చేతులు జోడించి దండం పెడుతున్నా. కంపల్సరీ నన్ను గెలిపియండి. నేను గెలుస్తున్నా. ప్రతి ఒక్కరు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. నేను గెలవబోతున్నాండి రేపు. పహాడ్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మా డాడీ పల్స జానయ్య ఇన్నేళ్లకి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. గ్రామ ప్రజలందరూ ముందుకు తరలి వచ్చి మా డాడీకి ఓటేస్తారని, కత్తెర గుర్తుకి ఓటేస్తారని నేను అందరినీ ఆశీర్వాదం అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు 10 ఏళ్లలో జరిగింది మా వాళ్ళు కూడా ముందు మా ముదిరెడ్డి రమణారెడ్డి గారు, చంద్రకళ గారు, పెద్దమ్మ పెద్దనాన్న గారు ఊరు కోసం ఎంతో చేసిర్రు. అందులో వాళ్ళతో ఆధ్వర్యంలోనే తిరుగుతూ డాడీ కూడా చాలా సహాయం చేశాడు ఊరికి. మీరు ఇట్లా గెలిపిస్తే మీకు ఏ టైంలో ఏ కాల్ మీరు ఫోన్ చేసి మాకు అవసరం ఉంది అన్న డాడీ మీ ముందుకు వచ్చి ప్రతి అవసరం తీరుస్తాడు. మీకు ఏది కావాలన్నా మేము ఇంట్లో చదువుకున్న వాళ్ళము ఉన్నాము. మీరు చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా మీకు కూడా మాకు ఈ అవసరం ఉంది రండి అని అంటే మేము అర్థం చేసుకుంటాము. మేము అన్ని మీ ముందుకు వచ్చి మీకు ఏది కావాలన్నా మీ ఇంటికి వచ్చి మేము తీరుస్తాము అవసరాలు. ప్రతిదీ మనసులో పెట్టుకొని మంచిగా అందరూ డాడీని మనసులో పెట్టుకొని ఆశీర్వదించండి. కత్తెర గుర్తుకి ఓటేయండి. 24 గంటలు ఊర్లోనే ఉంటాడు. మీరు ఏ టైం ఫోన్ చేసినా మీకు ప్రతి అవసరం తీరుస్తాడు. అందరూ ఆశీర్వదించండి మా డాడీని.